ఐపీఎల్ 2025 లో భాగంగా లక్నో వేదికగా లక్నో సూపర్ జైంట్స్ తో జరిగిన మ్యాచ్ లో తెలుగు ఆటగాడు తిలక్ వర్మను రిటైర్ చేయాలని ముంబై ఇండియన్స్ తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వస్తూ ఉన్నాయి. ముంబై విజయానికి 7 బంతుల్లో 24 అవసరమైన దశలో ముంబై ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఆఖరి ఓవర్లో బౌండరీలు కొట్టేందుకు తిలక్ ఇబ్బందులు పడుతున్న సమయంలో ముంబై హెడ్ కోచ్ జయవర్ధనే ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ విషయాన్ని కోచ్ జయవర్ధనే డగౌట్ లో కూర్చుని మ్యాచ్ ను చూస్తున్న స్టార్ ఆటగాడు సూర్య కుమార్ యాదవ్ కు చెప్పాడు. దీన్ని విన్న సూర్య ఆశ్చర్యపోయాడు. అతడు భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయాడు. అతడికి నచ్చజెప్పేందుకు జయవర్ధనే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ కూడా తిలక్ రిటైర్డ్ అవుట్ పై అతడు సంతోషంగా లేనట్లుగా అనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన తిలక్ వర్మ 23 బంతుల్లో 25 పరుగులు చేసి రిటైర్డ్ అవుట్ గా పెవిలియన్ కు చేరుకున్నాడు. ఇక తిలక్ స్థానంలో వచ్చిన శాంట్నర్ ఆడిన మొదటి బంతికే 2 పరుగులు తీశాడు. దీంతో ముంబై విజయ సమీకరణం 6 బంతుల్లో 22గా మారింది. అయితే ఆఖరి ఓవర్లో శాంట్నర్ కు స్ట్రైకింగ్ ఇచ్చేందుకు కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆసక్తి చూపలేదు. మ్యాచ్ ఓటమి ఖాయమైన తర్వాత ఆఖరి బంతికి శాంట్నర్ కు స్ట్రైకింగ్ ఇచ్చాడు. అయితే ఆ బంతికి శాంట్నర్ పరుగులు ఏమీ చేయలేదు. దీంతో ముంబై 12 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ సీజన్లో ముంబై ఇప్పటి వరకు 4 మ్యాచ్లు ఆడగా ఇది 3వ ఓటమి కావడం గమనార్హం. తిలక్ వర్మను రిటైర్ చేయాలనేది తన నిర్ణయమని మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ కోచ్ మహేలా జయవర్ధనే చెప్పాడు. తిలక్ ధాటిగా బ్యాటింగ్ చేస్తాడని అనుకున్నానని, అలా జరగలేదన్నాడు. మ్యాచ్ చివరి ఓవర్లో అయినా అతడు తన లయను అందుకుని హిట్టింగ్ చేస్తాడని చూశామని, అయితే అతడు షాట్లు ఆడేందుకు ఇబ్బంది పడ్డాడని అన్నారు. దీంతో కొత్త బ్యాటర్ ఎవరైనా వెళ్లి షాట్లు ఆడితే బాగుంటుందని అనిపించిందని, అందుకనే వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా జయవర్ధనే చెప్పారు.